తను కూడా ట్వీట్ చేసినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే పెద్ద దర్శకులు బుచ్చిబాబు గారు, పిఠాపురం నివాసి, సో వారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతాను. సినిమా స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా రావాలి, 10 మందికి డబ్బులు రావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనం స్టార్ట్ చేసే ప్రాసెస్లో చాలా అడ్డంకులు ఎదుర్కొంటాం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాం, చాలా కష్టాలు ఎదుర్కొంటాం. ఒకసారి సినిమా విజయం సాధించి కొంచెం అడ్డు అందరికి ఇబ్బంది ఉంది, కొంచెం దయచేసి పక్కన కొంచెం పక్కన. సినిమా విజయం సాధించాలని అందరం పనిచేస్తాం. ఈ ప్రాసెస్లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటాం. ఒడిదుడుకుల్ని తట్టుకొని ఒక సినిమాని అనుకున్నట్టుగా తీసి విజయం సాధించడం చాలా 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 కష్టమైంది. నిద్రలు ఉండవు. అందరం మా ఎవరి పట్టుకుడి కోసం పనిచేస్తాం. ఇది ఎవరిని ఉద్ధరించడానికి సినిమాలు చేయం, కానీ మా పని, మాకు ఇష్టమైన పని, మాకు ఉపాధినిచ్చే, మాకు తిండి పెట్టేది ఇది. సో ఎవరం కూడా సినిమా పోవాలని ఎవరు, ఏ హీరో కాదు, ఏ హీరో కూడా ఎవరు చేయరు. అందరూ బాగుండాలని చేస్తారు, కానీ అన్నిసార్లు పరిస్థితులు అనుకూలించు. నాకు ఈ సినిమా ప్రారంభించినప్పుడు హరీష్ శంకర్ని దర్శకులుగా మన రవి గారు తీసుకొచ్చినప్పుడు గబ్బర్ సింగ్ తర్వాత మేము చేయలేకపోయాం. మేము కూర్చొని సినిమా లేట్ అయింది. ఇందాక తను చెప్పిన రీజన్స్ కూడా నేను ఒకసారి దర్శకుడు నమ్మానంటే నేను నమ్మేస్తాను. సినిమా ఇంకా ఎలా వస్తుందో నాకు తెలియదు, కానీ చాలా బ్లైండ్గా నమ్మేస్తాను. ఏం చేయమంటే చేస్తాను. సో తను అనుకుని ఒక కథను తీసుకొచ్చారు. దాన్ని పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళలేకపోయాం. చిన్న కథ మారింది, మధ్యలో కోవిడ్ వచ్చింది. వీటన్నిటి మధ్య పాలిటిక్స్కి వెళ్ళాం. పాలిటిక్స్లో ఇప్పుడున్న పదవిని బాధ్యతలు తీసుకోవటం వల్ల వీటన్నిటి మధ్య ఎలా డేట్స్ ఇవ్వాలి అన్ని కూర్చోబెట్టి చాలా తక్కువ టైంలో చేశాను. ఈ సినిమా చూసిన నాకు ఒక్కటేమనిపించిందంటే, 48 రోజులు చేసావు హరీష్, లోనే సినిమా ఫినిష్ చేశాను. మేజర్ సినిమా అంతా. అది కూడా కరెక్ట్గా చెప్పాలంటే రోజుకి నేను పొద్దున ఒక 2-3 గంటలు, సాయంత్రం ఒక 3 గంటలలో పనిచేశాను. కొన్నిసార్లు 5-6 గంటలు. అంటే నిజంగా ప్లాన్ చేస్తే నాకు సినిమాలు చేయొచ్చు అనే భరోసా ఇచ్చింది ఉస్తాద్ భగత్ సింగ్. తను హరీష్ అంత బాగా ప్లాన్ చేశాడు. అంటే ఒక దర్శకుడు చాలా బాగా చెయ్యాలి అంటే